Audio Jungle. రా సాయంత్రాలు పండుకోకూడదు రకరాలి ఇట్లా సాయంత్రాలు పండుకొని లక్ష్మీదేవి ఇంటికి వచ్చే టైంకి డబ్బులు పోతాయి. ఎట్లా పోతున్నాయి డబ్బులు? 6,000 అట్లా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే ₹1,00,00,000 వస్తుంది. ₹1,00,00,000 వేరే వాడు ఓ చదువుతా అంటాడు. వాడు నేను వస్తా నేను కూర్చుంటాను కూసి పంగనామాలు పెట్టి పోయినాడు. ఇప్పుడు 6,000 వెనక్కి రావు. పోనీ దాంట్లో ఏమైనా ఆడదామా అంటే నాకేం రావు అంటే కొన్ని వచ్చు, కొన్ని డౌట్లు నాకు వచ్చు. ఏందొచ్చు? బ్రహ్మాండంగా ఆడతా. ఏంది జీకే అంటే? జీకే అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు జీకే అంటే. నీకు జనరల్ నాలెడ్జ్ అని అర్థం. జనరల్ నాలెడ్జ్ కాదులే. నీకు మేము ఆడి గెలుచుకొని మళ్ళా ఏంది జీకేలో గెలుచుకున్నావా? మళ్ళా ఇప్పుడు దీంట్లో ₹1 నుంచి ₹1,00,00,000 వచ్చేంత లాగిన్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఓకే కొట్టానంటే నా కోడ్ ఇప్పుడు క్వశ్చన్లు వస్తాయి. అడుగు తప్పు చెప్తే అంతా పోతాయి. తప్పు చెప్పిన నాకు తెలిసినారని కొట్టినా మళ్ళా చూడు దాంట్లో చూడు సరిసగం సరిసా నాకు నువ్వు చెప్తే నీ సరిసగం ఏంది? నీకు గాలి 20% ఇచ్చి నేను 80 తీసుకుంటా. అదే వద్దనే దీనికి మళ్ళీ ఏం మళ్ళీ 20% 20% నీకు తప్పదేమన్నా? తప్ప ఏంది 80-20 తప్ప? నాకు సరేలే 20 కరెక్ట్ మళ్ళా మంచి పోతే ఇదే చూడు కాలం లేదు. చెప్పు నాయనా 6,000 పోతే బాయా ఊరికే మళ్ళా? లేదు ఖచ్చితంగా మనం ఖచ్చితంగా కొడతాం. చూసింటావు టీవీలో ప్రోగ్రామ్ ఇది బనేగా కరోర్పతి. అమితాబ్ బచ్చన్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇప్పుడు మారినాడా? ఇంత ముందు ఎవరు? సూర్య ఉండే కదా. లాగిన్ అవుతున్నాను. ₹1 క్వశ్చన్ ఇది. కుక్క కాల పరిమితి ఎంత? అంటే కుక్క ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 44, ఆప్షన్ డి మనం పెంచుకున్న రోజులు. మనం డి ఏంది? మనం పెంచుకున్న రోజులు కరెక్ట్. ఏంటంటే మనం ఫుడ్ పెడితేనే బతికేది. ₹1 వచ్చింది. ఇది రూపాయిది నీకు పెద్ద ఉంటాయి ముందుకి. మనకు తెలుసు మనకి మన గురించి తెలియదు నీకు. ఇంకా ₹1,000 క్వశ్చన్. డైనోసార్స్ ఎన్ని పిల్లలు పెడతాయి? 116 పడతాయి. 116 పిల్లలు పెడతాయి డైనోసార్. ఖచ్చితంగా చూడు రైట్ చూడు. ఆప్షన్ లో అయితే ఉందిలే సి 116 ఉంది. కానీ నువ్వు ఆప్షన్ వినకుండానే అప్పుడు ఎట్లా చెప్పేసి నువ్వు ఆప్షన్ మనకు చెప్పుకోని పర్లేదు. 116 చెప్పు. అమితాబ్ బచ్చన్ గారికి చెప్పు 116 ఎందుకు పుడతాయని. సార్ 116 పుడతాయి సార్. అది ఎందుకంటే సంవత్సరం అంతా ఇష్టాసాగరం తిరుగుతుంటాయి, గాల్లో తిరుగుతుంటాయి, ఆడంటే ఆడ తిరుగుతుంటాయి. దానికి ఒక మొగుడు అనిలే, దానికి ఒక మొగుడు అనిలే కాపాడు కూడా లేదు. 116 పుడతాయి. 116 ఖచ్చితంగా సార్. ఓకే ఎస్ ఆప్షన్ సి. ఓకే ₹1,000 గెలిచినావు. ₹1,000 గెలిచినావు. ఇంకా దండి కూడా ₹1,000 ఏం నేనే ఇమ్మంటే ఇస్తా. మనం పెట్టుబడి పెట్టింది 6,000. ₹10,000 ప్రశ్న. చాలా ఇప్పుడు ఊపిరి పీల్చుకో. నాకేం పీల్చుకోవాల్సిన అవసరం లేదులే కానీ ఎందుకంటే నేను ఉండాలని నీకు ధైర్యం అట్లా. ఎందుకంటే నేను ఉండాలని నీకు ధైర్యం అట్లా. మూడో ప్రశ్న. కారు 100 మీద స్పీడ్ వెళ్తే 100 కిలోమీటర్లకి ఎంత సమయం తీసుకుంటుంది? ఆప్షన్స్ కావాలా? చెప్పగలవా? చెప్పు. ఆప్షన్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావా? నువ్వు ఆప్షన్ చెప్తానే. ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 200, ఆప్షన్ బి 300, ఆప్షన్ సి పోదు. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఏంది? 300. ఆప్షన్ డి పోదు. సీనే. ఎంత పోతుందని? 300. ఏ లెక్క ప్రకారం చెప్పు. అమితాబ్ బచ్చన్ సార్ అని చెప్పి చెప్పు. నాకు 300 ప్రకారం అంటే ఏం చెప్తావు? స్టార్టింగ్
अमिताभ बच्चन सर मैं क्या बोलते सी क्लॉक करो सर मी क्या बोलते सीम करो अमिताभ बच्चन सर मैं क्या बोलते सी फिक्स करो అమితాబ్ బచ్చన్ క్యా బోల్ కర్తే సి ఫిక్స్ కరో అది ఇప్పుడు చెప్పు ఎందుకంటే తెలుగులో చెప్పు తెలుగు అది ఎందుకంటే 300 కదా 300 ఎందుకు పోతుంది గంటకి కారు 100 కిలోమీటర్ స్పీడ్ లో పోతే 300 కిలోమీటర్లు ఎందుకు పోతుంది చెప్పు దాంట్లో ఎందుకంటే మూల రాజ్యాలన్నీ ఎక్కువ ఉంటాయి కారులో ఏంటంటే 300 ఇంజన్ లో ఉంటాయి కాబట్టి ఏసీ ఆన్ చేసుకోకపోతే 300 పోతుంది ఏసీ వేసుకుంటే 100 పోతుంది అది నీకు తెలిసి కూడా నువ్వు ఏందో చెప్తాను అది కూడా ఉంటాయి దాంట్లో వీళ్ళు ఓకే చెప్తాను లేదు నాకు తెలిసింది రోజు చెప్పిన 10,000 వచ్చాయి 4,000 లాభంలో ఉన్నాం జల్లుబాయ్ ఇంకా ₹1,00,000 ప్రశ్న చూసినావా ఇట్లా నీకు నువ్వు అందుకే నన్ను ఏడుచుకొని అనేది నన్ను చూసి ఏదో పెద్ద క్వశ్చన్ అప్ప ఉడతకి ముంగీసు క్రాస్ చేస్తే ఏం పుడుతుంది ఆప్షన్ ఏ నువ్వు ఏంది ఉడతకి ముంగీస్కి క్రాస్ చేస్తే ఏ జంతువు పుడుతుంది ఆప్షన్ ఏ చెప్పు జింక ఆప్షన్ బి ఎలుగుబంటి ఆప్షన్ సి కంగారు అని తెలుసు కదా నీకు ఏంది కంగారు ముంగీస్ కంగారు ముంగీస్ ఆప్షన్ డి నేను డి ఎందుకు చెప్పు అమితాబ్ బచ్చన్ సార్ చెప్పు ఫాస్ట్ చెప్పు సార్ అమితాబ్ బచ్చన్ సి కరో డి కరో ఫిక్స్ కరో ఎందుకంటే అవి ముంగీసుని ఎదగబడమని మనిషి ద్వారా వస్తాడు రూపంలో వస్తుంది మనిషి ముంగీసు అని అందుకు ఇప్పుడు ఏమేమి డి ముంగీసు ఉడత క్రాస్ అయితే మీ అంటే నువ్వు చెప్పు నువ్వు ఉడతా అని నేను ఉడతా సార్ అమితాబ్ బచ్చన్ ఖచ్చితంగా రైట్ అయింది సబ్జెక్ట్ చెప్పు కొడుతుంది యా అదే ఇలా ఏమనుకోండి శివగడు అంటే ఆడే 10 లక్షల ప్రశ్న అమ్మా టెన్షన్ అవుతుందిరా స్వామి నాకైతే అసలుకు వాడేమో వాడు టాపర్ ఉన్నా కూడా ఇన్ని ఆన్సర్లు చెప్పేవాడో కాదు వాడు వేస్ట్ నువ్వెట్లా చెప్తావు ఇంటెలిజెంట్ మైండ్ అందుకే చదువుకోనా అనేది ఇదేదో పెద్ద క్వశ్చన్ తప్ప రాకెట్ భూమి మీద నుంచి చదువుకోపోయినా మధ్యాహ్నం 2 గంటలకి రాకెట్ ఇక్కడ నుంచి బయలుదేరితే మరీ ఆకాశానికి వెళ్ళి భూమి తిరగరావడానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్స్ ఏమైనా కావాలా ఆప్షన్స్ కనుక్కో మనకు తెలిసిందే కానీ ఆప్షన్స్ కనుక్కుంటే మంచిది ఏ 2 రోజులు బి 3 రోజులు 4 8 రోజులు డి రాదు 8 రోజులు ఖచ్చితంగా అంటే క్వశ్చన్ ఏం చెప్పు క్వశ్చన్ రాకెట్ పైన పోయి తిరుకొని రావడానికి ఎంత సమయం పడుతుంది 8 రోజులు అది ఎందుకో చెప్పు నువ్వు అమితాబ్ బచ్చన్ रिटर्न आता मैं क्या बोलते रिटर्न आता रॉकेट में 5 అంటే 5 అంటే 8 5 అంటే 8 అంటే ఏంది 10 days కడతా ఎందుకు అది చెప్పు ఎందుకు పడుతుంది రాకెట్ వచ్చేకి ఎందుకంటే దాంట్లో చక్కగా పోతుంది కాబట్టి పై పోయే అవకాశాలు లేవు తిరిగే అవకాశాలు ఒకవేళ తిరిగినా కూడా దొడ్డికి వచ్చే మనుషులకు ఇబ్బంది పోతుంది పైకి పోయినాక పెట్రోల్ అయిపోయినాక కింద పడుతుంది పోతుంది పైకి పోయినాక పెట్రోల్ అయిపోయినాక కింద పడుతుంది కాబట్టి 8 రోజులు పడుతుంది 10 లక్షలు వచ్చింది లెక్కలట్లే ఆయన అమితాబ్ బచ్చన్ సార్ మెసేజ్ పెట్టాడు కంగ్రాచులేషన్స్ ఎవరు ఆడుతున్న వ్యక్తి అని मैं छोटा बच्चा है ना शिवा में मैं मालूम हाँ भाई मैं पिक्चर में देखता फुल देखता ఇది ఒక సినిమాలో డైలాగ్ అడుగుతాను సినిమా డైలాగ్ అడుగుతాను ఏదైనా छोटा बच्चे को खाना पीना पीता है बाथरूम में सांस काटता है
60 లక్షల రూపాయల ప్రశ్న ఇది నాకు తెలిసి పోకోకుండా మనం ఆడికి స్టాప్ అయ్యేది బెస్ట్ ఏమో 10 లక్షలు తీసుకునే నీ ఇదే నీకు వస్తే సగంలో ఆపేస్తే బాగుండదు నా కాదు 6000 10 లక్షలు వచ్చింది ఇంకా నేను చెప్తా ఎంత వచ్చాను సార్ నాకు డౌట్ కరా नो डाउट करता है भाई मैं गेम करता है थोड़ा टेंशन है मेरा आंसर्स कंफ्यूज है कुतोरा ఏందొచ్చి 10 వచ్చింది 10 రానింగా 50 లక్షల ప్రశ్న నువ్వు నేను సమాధానం చెప్పగలమా నేను చెప్తాను లేదా వాళ్ళు వంగటింకర్గా అడుగుతారు టింకర్ చెప్తా రా 50 లక్షలు లెక్క వచ్చాడు వచ్చింది కాడి తీసుకున్న సంతోషం వచ్చింది చాలు కదా అని నా ఆశ ఏమి నీకు అంతవరకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది నా డౌట్ నేను చదువుకుపోయినావుటే చదువుకున్నావుటే నువ్వు చదివినా వేస్టే మళ్ళీ ర్యాకెట్ ఎప్పుడు పోయిన రోజులు వస్తుంది నాకేడు తెలుస్తుంది నాకు తెలుసు నాలెడ్జ్ మళ్ళా 50 లక్షల క్వశ్చన్ నువ్వు ఎవరివి చూసివా క్వశ్చన్ అప్పుడు ఎట్లా అడిగిరి ఆడ తేడా ఆప్షన్ ఏ ఆడ ఆప్షన్ బి తేడా ఆప్షన్ సి తేడా ఆడ ఆప్షన్ డి నేనే తేడా ఆడ ఏ తేడా బి నేనే తేడా బి నేనే తేడా వై వై क्या बोलता है मैं అంటే తెలుగులో చెప్పర్లేదు ఎందుకంటే నేనే తేడా కాబట్టి తేడా అంటే ఏంటికి నేను భార్య భర్తలు ఉండం కాబట్టి తేడా అట్లే తేడా ఇప్పుడు ఇద్దరు ఉంటే తేడా కదా ఏం తేడా భార్య భర్తలు ఉంటే తేడా తేడా నువ్వు తేడా నేను తేడా మళ్ళా 50 లక్షల కోసం దీనికి ఏమొస్తుందో ఆన్సర్ ఏం కథో కానీ 50 లక్షలు కొట్టినావు ఇంతటితో ఆపేస్తే కొట్టావు 50 లక్షలు చాలు ఇంకా ₹1 ప్రశ్న వద్దు 50 లక్షలు అమౌంట్ కాదు 50 లక్షలు నాకు ఎంత ఇస్తావు మనం అనుకున్నట్లే ఓకేలే నాకు 80 నీకు 20 ఒకవేళ మనం మాట్లాడుకు మనం అనుకున్నట్లే ఓకేలే నాకు 80 నీకు 20 ఒకవేళ మనం మాట్లాడుకు చెప్పు నీకు 80 నాకు 20 చాలరా మనము ₹1,00,00,000 చెప్పలేకపోతే మొత్తం పోతుంది డబ్బు అయిపోద్దు మౌనం పవర్ డబ్బు చూసే పొద్దు వాల్యూ సరే ఇప్పుడు డబ్బు 50 లక్షలు ఉంది కదా మొత్తం మనం దగ్గర పడాలా సరే 50 లక్షలు రాదు ఏమి రావు సరే ఉన్నదాంతో వస్తుంది కదా 50 లక్షలతో 50 లక్షల్లో నీకు 80% నాకు 20% అన్నా నాకు 3,40,000 వస్తుంది మిగతా నీకెంత 1,70,000 నీకే వస్తుంది నాకు 20 నీకు 80 ఆడ ఇంటారు వాళ్ళు డోరిపో డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు వేసి ఏమి ఏంది నీకు 80 నాకు 20 5 లక్షలు 5 లక్షల్లో 3,40,000 నాకు 80% ఇంకా ఎంత ఉంటుంది 3,60,000 నీకు వస్తుంది ఒక్కటే తలకాయ 80% అని చెప్పుకుంటున్నామా 80% తిప్పేస్తావా 3,20,000 నీకే 88 ఎంత 88 సార్ ఎంత 80 రెట్లు 80 ఇంటూ 80 నీకు 80% కదా నాకంతా ఒక నిమిషం నీకు నీటి చూపిస్తాను ఎందుకంటే నేను అబద్ధం చెప్తానని నువ్వు అనుకోకూడదు ఎంత 80 ఇంటూ 80 ఎంత వస్తుంది 6,400 నీకు వస్తుంది ఒక నిమిషం నాది ఆడ నీకు పర్సెంటేజ్ క్యాల్కులేటర్లో చూపిస్తాను కదా 6,400 నీది ఇప్పుడు నాదెంత 3% నాదెంత 20% 20 ఇంటూ ఎంత మనం ఇప్పుడు గెలిచిండేది 1,00,000 50 లక్షలు గెలిచిండేది ఇప్పుడు మొత్తం అంతా 50 లక్షలు సారీ 20 ఇంటూ 50 లక్షలు 10 100,000 10,000 lakhs 50 లక్షలు ఈడెంత వచ్చింది 1 2 3 4 5 6 7 10 కోట్లు వస్తుంది యాడ్ నుంచి వస్తుందా కొంత
నువ్వు ఓవరాక్షన్ చేయొద్దు. ఏం ఓవరాక్షన్ ఏముంది? నువ్వు ఓవరాక్షన్ చేయొద్దు. ఏం ఓవరాక్షన్ ఏముంది? 7,400 వచ్చింది, నాకేంది 10 కోట్లు వస్తుంది. మరి ఏం అవరా ఏమైనా చూస్తాను, అది క్యాలిక్యులేటర్ తప్పు చెప్తాదే. నువ్వు తప్పు చెప్తారా? అది కాదు చెప్పదాడా. 10 కోట్లు ఏమ్మా? ఓ నాకు క్లారిటీ ఇప్పుడు వచ్చిందిలే. నీది 8,400 చూపించింది కదా, మైనస్ 50 లక్షలు. ఇప్పుడు కూడా కట్టి వస్తుంది. యూనిట్ 100,000 lakhs 10 lakhs. నాకు వచ్చామో 4,99,1600 వస్తుంది. అదే మళ్ళీ అదే చెప్పిండే. అంతేలే. లాస్ట్ ₹1 కోటి ప్రశ్న పదామా? నేను 49,91,600 నేను తీసుకొని పక్కకి వెళ్ళిపోతున్నాను. కొడదాముండు. నీకు 8,600 వచ్చింది. రాండి. ఏందే 8,640 నీది. దాన్ని మళ్ళీ ఇంటి వేసుకొచ్చి తెలుసులే. మళ్ళా లాస్ట్ పదామా వద్దా? పదాం ఖచ్చితంగా. చాలా ఇబ్బంది పడతాం. గుడ్డమ్మ ఆడు, నీకు రాదు, తెలివి లేదు, ఇంకా గెలుచుకో. తెలియదు కాబట్టి ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఆపినాం అనేది ముఖ్యం. ఎప్పుడైనా ఆపినామని కాదు, ఇంకా సముద్రపై పోయినామా లేదంతే. సరే, డబ్బు జోబులో ఉంటే కాదు మనిషి మీద కనపడాలా. డబ్బు జోబులో ఉంటే కాదు మనిషి మీద కనపడాలా. సార్ అమితాబ్ బచ్చన్ సార్, వి వాంట్ టు కంటిన్యూ టు ప్లే 1 crore questions. వచ్చింది చూడు క్వశ్చన్. మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి? ₹1 కోటి ప్రశ్న. మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి తెలుదా నీకు? మనిషికి ఎన్ని ఉంటాయి అదే చెప్పు. అమితాబ్ బచ్చన్ ఏనా బీనా? ఏ వచ్చేసి 6, బి వచ్చేసి 8, సి వచ్చేసి 2, డి వచ్చేసి 4. నువ్వు సి పోతానవా? 2 కదా. నాదెల్లో తప్పైతే నేనేం చేయలేదు. 2 కన్ఫర్మా? ₹1 మనిషికి ఎన్ని కళ్ళు? మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి? గుడ్ల మొమ్మడా, నీకుండేది 2 కళ్ళే కదా, గుడ్లే కదా. గుడ్లు 4 గుడ్లు ఉన్నాయమన్నా. నువ్వు తప్పు చెప్తే పోతుంది. అసలు ఇప్పుడు వచ్చేది కూడా పోతుంది. చూడు, కళ్ళు 2 ఉండేది, నీకే 2 వచ్చింది చేసుకోపో. 6,400 పోతే అమితాబ్ బచ్చన్ కరో ఫిక్స్ కరో. దో కళ్ళు ఆప్షన్ సెలెక్ట్ చేద్దునా? అదే ఇప్పుడు పడతాయి వెంటనే వచ్చినాయి. ఇప్పుడే లేట్గా వస్తున్నాయా? పోయింది. ఏం పోయింది? మనిషికి ఎన్ని కళ్ళు పోయింది? 2 కళ్ళు. 4 గంట. ఏం కాదు గుడ్డ ఏమైనా గుడ్ల మామాడా. ఇందాక చెప్పిన నోటుకొచ్చినవన్నీ చెప్పిన అన్ని రైట్ అవుతాయి. నువ్వు నోటుకొచ్చి చెప్పినా కరెక్ట్ చెప్పినావు. కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు ఆలోచించి చెప్పినావు కాబట్టి తప్పు పోయింది. ₹1 కోటి ప్రశ్న అంటే మామూలుగా ఉండదు. అది శతవిధాలుగా వేరేగా ఆలోచించి అడుగుతారు వాళ్ళు. మనిషికి ఎన్ని కళ్ళు ఉండేది? 2 కళ్ళు. గుట్ల మమ్మడా నువ్వు కదా. దొబ్బేస్తానావేమన్నా? 4 ఎందుకు తెలుసా ఆన్సర్? నాకు తెలుసు 4 అని, కానీ నేను చెప్పలే. ఎందుకంటే నువ్వు నా మీద ఎగురుతావు. 4 ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మనిషికి ఎన్ని కళ్ళు నిన్ను అడిగినా, ఓకేనా? ఇప్పుడు నేను ఆన్సర్ ఏమి? మనిషికి ఎన్ని కళ్ళు. ఇప్పుడు అడిగిండేది నేను, ఆన్సర్ చెప్తానేది నువ్వు. నేను మనిషి, నువ్వు మనిషి. నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఇప్పుడు నాకు ఎన్ని కళ్ళు కనపడుతున్నాయి? 2. నావెన్ని కనపడతాయి? 2. 2 ఎంత అవుతుంది? 4. ఆన్సర్ ఏంటి? నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఇప్పుడు నాకు ఎన్ని కళ్ళు కనపడుతున్నాయి? 2. నావెన్ని కనపడతాయి? 2. 2 ఎంత అవుతుంది? 4. ఆన్సర్ ఏంటి? ఏ గుట్ల మమ్మడా, సైతాన్ మమ్మడా, అడిగిన కోసం మనిషికి ఎన్ని కళ్ళు అంటే అడుగుతాడు. మనిషి అంటే అమితాబ్ బచ్చన్ మనిషి కాదా? మనిషే. మళ్ళీ ఆయనకు 2 కళ్ళు ఏం చేయాలి? ఎట్లయితే ఏం లేదు కదా. నువ్వే కదా ఆన్సర్ చెప్తాండి. ఏ సైతాన్ మమ్మడా, నువ్వేమన్నా వాళ్ళు కరెక్ట్. నువ్వు ఆన్సర్ చెప్తాండే వ్యక్తివి 2, క్వశ్చన్ అడుగుతాండే వ్యక్తివి 2. సార్ అమితాబ్ బచ్చన్ గారు మీకేమైనా ఉందా? మీకేమైనా మనసు బాగా? అది ఎవడో లింక్ కట్ అయిపోయింది. తప్ప ఆన్సర్ చెప్తే అయిపోయింది. ఇక నోటుకొచ్చింది చెప్పినానే. రాకెట్ పైకి 8 రోజులకు వస్తుంది అనేది కూడా కరెక్టే. ఏడుకు వస్తుందినా? 8 రోజులకు వస్తుందా?
అది ఎన్ని రోజులు పట్టాలా ఏమి నాకేం తెలుసు, నువ్వు నీకేనే తెలుసు కదా. నాకు బొంగు తెలియదు ఏమి తెలుసు గుట్టమ్మడ. నాకు అంత సంబంధం లే. 1 కోటి రూపాయలు లెక్కిస్తావా లేదు ఇంటర్వ్యూ పోసుకొని చచ్చిపోవాలా. ఓ అమితాబ్ బచ్చన్ కళ్ళు కిరణాలు పోసుకొని చచ్చిపోతా. ఈడేనాడు ఇంట్లోనే మన టైం బట్టి అందరిని పీడిచ్చేస్తా. మళ్ళా ఇంట్లో వాళ్ళందరిని మనిషి తప్పు చెప్పినావురా. మనిషికి ఎన్ని కళ్ళు అన్నప్పుడు 4 అనాలి నువ్వు. ఏ సైతాన్ కూడా నీకేమన్నా నీకు 2 కళ్ళు ఏరుకో పిల్లలకి ఏమన్నా 2 కళ్ళు ఉన్నాయి నీకేమన్నా. మళ్ళీ ఏం నువ్వు నాటకాలే కన్నా కదా చేస్తావు ఏమన్నా. మొత్తం ఈగిపోతే సమాధి కూర్చుంటా. మొత్తం ఈగిపోతే సమాధి కూర్చుంటా. ఇస్తావా లేదనక ఇంట్లో నుంచి పోరు చచ్చిపోతా. పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి శవమై ఉంటా. తిరుగుతా మనిషి అందరినీ జనాలందరినీ మనిషి ఇప్పుడు 1 కోటి రూపాయలు కావాలా. కూర్చో కూర్చో తిండి ఉండదు కూర్చో చెప్తానంటారా. కూర్చోలేయి కూర్చో. సరే కొడతా కూర్చో కూర్చో. కానగలేమన్నా అంతా మళ్ళా ఫస్ట్ నుంచి ఆడదాంలే. ఏముంది ఇదేమా కానగలా ఏమి ఏం మళ్ళీ ఫస్ట్ ఆడమంటావా. ఎన్నిసార్లు వచ్చేది నేను చిన్న పిల్లోళ్ళకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు నేర్చుకునే ఆడతాండి గేమ్ అది. చిన్న పిల్లోళ్ళకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు నేర్చుకునే ఆడతాండి గేమ్ అది. రియల్ క్యాష్ హీరో నాకు కావాలని కాదు లెక్క. అమితాబ్ బచ్చన్ ఎందుకు వస్తాడు మద్దాడేకి. అమితాబ్ బచ్చన్ చెడ్డి హైట్ ఉండవు. నువ్వు మాట్లాడతావు ఫ్రీగా వచ్చే డబ్బులు కాదు. ఊరికే మనం గెలిచినామా క్వశ్చన్లు ఎన్ని గెలిచినాయని మనకు ఒక నేర్చుకోవడానికి ఇది అప్లికేషన్ పెట్టినారు అంతే. మనం ఏం గెలుచుకో 10 లక్షల క్వశ్చన్ అంటే 10 లక్షలు ఏం రావు. కాయిన్స్ దాంట్లోకి యాడ్ అయితే మనం చూసుకోవచ్చు గెలిచినామనేది. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పినదంతా ఏం చెప్పినా లెక్కలే అవి రావు. సైతాన్ మమ్మడ టైం పాస్ ఆడేది నీకు ఇప్పుడు ర్యాకెట్ 8 పోతుందంటే 8 రోజులు వస్తుందంటే. ఏ మధ్యలో ఏమైనా హోటల్లో దిగుతారా. లేకపోతే ఏం ఆన్సర్ అంటే నేనే తేడా అంట. అదొక ఆన్సర్కి ఇచ్చి 1 కోటి రూపాయలు కరెక్ట్ చెప్పినావు. తేడా కాలుతో ఆడడమే తప్పు. తలకాయ తీసి వెనకాల చెక్కుతా. మళ్ళీ అడిగినప్పుడు ఉండాలి కదా. ఉడతకి ముంగిస్కి ఏం పుడుతుంది. ఏంది పుడుతుంది. మనిషి పుడతాడు. యా మనిషి నువ్వు చెప్పిన 2 కళ్ళ మనిషి 4 కళ్ళ మనిషి. వాళ్ళ ఉడతకి కాపురం పెడతాయేమన్నా. మళ్ళీ కాపురం పెట్టి నువ్వు పిల్లలు కూడా కనిచ్చినావు కదా మనిషిని. ఎవడా ఊరు చెప్తుంది అసలు క్వశ్చన్ అడుగుతారేమన్నా. వాళ్ళు ఆడే తప్పు చెప్పినావు ఏమన్నా ఏంటంటే మళ్ళీ రేపు వచ్చి మాట్లాడు మళ్ళీ ఆడదాం. జీకే వచ్చాడు. జీకే అంటే ఏంద్రా నువ్వు చెప్పి స్టార్టింగ్ లో ఏంద్రా నువ్వు చెప్పిన జీకే అంటే. జీకే అంటే పార్లమెంట్ ఆఫ్ క్వశ్చన్స్. నీకు జీకే కరెక్ట్ మీనింగ్ చెప్తాడు. ఇంకోసారి సతాయిస్తావనుకో నీకు జానా జీకే ఉందంటారు తెలుసా. పెట్రోల్ కృష్ణాలు పోసుకొని లే రారా నేనే పోస్తా చిల్లరనా ఇలా